ఎకరా పోతే ఎకరా గుట్ట భూమి ఇస్తారు ప్లాట్లు. ఆడ 7,000 ప్లాట్లు చేసిర్రు. ఆ ప్లాట్లు ఇసలేరు. మా అన్న కొడుకున్నాడు, మేమున్నాం. మా ఇంట్లో అందరూ ఎంఏ బీడీ ఫీజు చేసి ఎంఏ బీడీ ఫీజు చేసిర్రు. ప్లాట్లు మీ భూమి మీకు కావాలి కంచి చేస్తారు. మొన్న ఏమైనా సార్ మొన్న రద్దు చేసామన్నారు. ఎన్నికలప్పుడు వచ్చి పర్మిషన్ రద్దు అన్నారు. ఆ తీర్మానం మళ్ళీ వచ్చి మళ్ళీ వచ్చిండు మీ భూమి మీకే అన్నాడు. మేము రాగానే రద్దు చేసామన్నారు. రద్దు అట్లా పోని ఉండేది మొత్తం పోలీసు వాళ్ళు పెట్టి దౌర్జన్యంగా చేస్తున్నారు. మాకు ఉద్యోగాలు ఇవ్వాలి, మా భూములు మాకు ఇచ్చినాకనే నువ్వు భూమి అక్వై చేసుకోవాలి. అది చేసుకోకుండా సరే నువ్వు అన్నావు కదా మాట. ఏది మీ బెంగాల్ ఇచ్చిర్రు 6,000 ఎకరాలు. అప్పుడున్న గవర్నమెంట్ కొనిపెడితే మమతా బెనర్జీ రాగానే ఎవరి భూమి వారికి ఇచ్చింది. ఒక ప్రాంతీయ పార్టీ ఉండి ఆడి మనిషి ఇస్తే నువ్వు ఒక మొగోడవు రోషమునోడవు జాతీయ పార్టీ నీతో దమ్ము లేదా? ఒక మహిళా అధ్యక్షురాలు బెంగాల్లో 6,000 ఎకరాలు ఎవరి వారికి ఇచ్చింది. ఇప్పుడు ఒక మొగోడు మునగాడు నీ జాతీయ పార్టీ నువ్వు చేస్తు కదా తరిగినా. అప్పుడేమో గట్టాడు, ఇప్పుడు నోరా ప్యాక్ గవర్నమెంట్ది. సరే ఏదేం కానీ మేము మాత్రం ఈ భూములు వదిలిపెట్టాం. వాళ్ళు ఫినిషింగ్ చేసినా రాత్రి వరకు పీకేస్తాం, దుంతనే ఉంటాం. ఊకోలేదే ఊకో. మేము మా ఉద్యోగాలు మాకు ఇచ్చిందాకా, మా ప్లాట్లు మాకు ఇచ్చిందాకా వాళ్ళు ఫినిషింగ్ చేసినా అని పీకేస్తాం, దుంతనే ఉంటాం. మేము మా పోరాటం మాత్రం ఆగదు సార్. పోరాటం